ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో రాజకీయ రచ్చగా మారిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. తప్పుడు ధృవపత్రాలు సమర్పించి ఎన్నికల్లో గెలిచారని ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థులపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వ్యక్తులు ఫిర్యాదు చేశారు. తప్పుడు పత్రాలకు సంబంధించి తమ దగ్గర ఉన్న ఆధారాలను ఎన్నికల అధికారులకు ఇచ్చారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ చిలుకల బుగ్గరాములు ఇబ్రహీంపట్నం మండలం పేతుల గ్రామంలో 2 ఓట్లు కలిగి ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఇబ్రహీంపట్నంలో 21వ వార్డులోనూ ఓటు ఉందని వెల్లడించారు. 3 ఓట్లు ఉన్న వ్యక్తికి కౌన్సిలర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలవడం జరిగిందన్నారు. ఒక వ్యక్తి 3 ఓట్లను కలిగి ఉండడం చట్ట విరుద్ధమని, అతని ఎన్నికను రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు కోరారు. గత 15 సంవత్సరాల నుంచి మేము పోటీ చేస్తూనే ఉన్నాం 23వ వార్డులో. అయితే ఆ శ్వేత ప్రతిసారి పోటీ చేస్తుంది. బీసీ అనుకోని మేము అనుకున్నాము. కాకపోతే ఆమె ఓసీ అని తెలిసిన తర్వాత మేము కొన్ని సర్టిఫికెట్లు దోలాడడం వల్ల దొరికినాయి. అంటే ఆమె చీటింగ్ చేసింది అనేది అర్థమైంది. బీసీ సర్టిఫికెట్ వచ్చి దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలనేసి మేము కలెక్టర్ కానీ, ఆర్డీఓకి కానీ, ఎంఆర్ఓకి కానీ అందరికీ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత 15 ఏళ్ల నుంచి చేసింది కాబట్టి ఆ 15 ఏళ్ళు కూడా తీద్దామని చూస్తున్నాం. మేము వెలిక్కి తీసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. నేను 23వ వార్డుకు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన, లీలం చేత మీద పెట్టిన బీఆర్ఎస్ తప్పుడు పత్రాలు ఇచ్చి గెలిచింది. మనది బీసీ అయితే ఆమెది ఓసీ. దాని గురించి అంటే కలెక్టర్కి ఇచ్చాను, ఆడియో ఆఫీస్లో ఇచ్చిన, ఎంఆర్ఓ దగ్గర ఇచ్చిన, పిఎస్లు ఇచ్చిన, మున్సిపాలిటీ ఇచ్చిన. చెప్తారు నీదే నాకు న్యాయం చేస్తామని అంటారు. మేము ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 23వ వార్డు నుంచి కంటెస్టెడ్ క్యాండిడేట్ మా వదిన గారు. ఇది బీసీ మహిళకు రిజర్వ్డ్ అయింది. ఇందులో మాకు అపోనెంట్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి నీలం శ్వేత అనే ఆమె నిలబడడం జరిగింది. అయితే ఇది బీసీ మహిళకు రిజర్వ్ అయింది. మాకు అప్పుడు తెలియదు, వాస్తవానికి నీలం శ్వేత ఓసీ అనే సంగతి మాకు తెలియదు, ఓసీ కాపు అని. మాకు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తను ఓసీ అని తెలిసింది. అది ఎలా అని చెప్పి మేము కొంచెం ప్రయత్నం చేస్తే ఆమె ప్రియాంక స్కూల్ ఇబ్రహీంపట్నంలో చదువుకుందని తెలిసింది. మేము ఏం చేశామంటే ఆర్టీఏ కింద ప్రియాంక స్కూల్కి ఇచ్చాము. ప్రియాంక స్కూల్ ఇస్తే వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ లో మొత్తం ఓసీ అని ఉంది. ఇప్పుడు ఒక బీసీ మహిళకు రిజర్వ్ చేసిన సీట్ లో ఓసీ మహిళ పోటీ చేసి గెలవడం జరిగింది. మేము 12 ఓట్లతో ఓడిపోయినాం. పెద్ద మా తేడా కూడా కాదు, ఇది ఒక్కసారి కాదు. ఇప్పటికీ ఆమె 15 సంవత్సరాల నుంచి అదే బీసీ సర్టిఫికేట్ పెట్టుకొని ఇక్కడ గెలవడం జరుగుతుంది. అయితే ఒక బీసీ మహిళకు కేటాయించిన సీట్ లో ఒక ఓసీ వచ్చి పోటీ చేయడం ఎంతవరకు సమంజసం? మేమేమంటున్నామంటే దీని మీద మేము కలెక్టర్ ఆఫీస్ లో ఫిర్యాదు చేశాము, ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేశాము, ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేశాము, కమిషనర్ గారికి ఫిర్యాదు చేశాము, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాము. అయితే తన సర్టిఫికేట్ ఏదైతే బీసీ సర్టిఫికేట్ తీసుకొని వచ్చిందో ఆ సర్టిఫికేట్ ని వెంటనే రద్దు చేసి సెకండ్ ప్లేస్ లో ఉన్న మమ్మల్ని వెంబడే ప్రకటించాలని మేము కోరుకుంటున్నామన్నా.